లడ్డూ వివాదం ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. దీనిపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే నెయ్యి కల్తీ జరిగిందని తేల్చింది. అయితే జంతుకొవ్వు కలవలేదు కదా అని ప్రశ్నిస్తోంది వైసీపీ. తద్వారా ప్రజలకు అర్థమైంది. అయితే ఈ విషయం పక్కన పెడితే ఆది నుంచి వైసీపీ హిందూ వ్యతిరేక ముద్ర ఉంది. కానీ అది పక్కకు కొట్టుకుపోయింది ఆ పార్టీ హవాతో. కానీ ఇప్పుడు మాత్రం కుదిరే పని కాదు. ఎందుకంటే హిందుత్వ వ్యతిరేక ముద్ర ఆ పార్టీపై మరింత బలపడింది. ప్రత్యర్థులు సైతం దానినే హైలైట్ చేస్తున్నారు. తాజాగా జగన్ తన సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు. అక్కడ శివాలయం ప్రతిష్ఠా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా బలమైన చర్చ నడుస్తోంది. ఈ కార్యక్రమానికి జగన్ మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఎందుకు హాజరు కాలేదన్నది నెటిజన్ల ప్రశ్న. సొంత నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా వేంపల్లి మండలం నందిపల్లిలో జరిగిన పార్వతీదేవి సమేత మహానందీశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవంలో జగన్ పాల్గొన్నారు. పంచకట్టులో సంప్రదాయబద్ధంగా కనిపించిన జగన్ వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. అయితే ఈ పర్యటనలో ప్రధానమైన లోటు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్రమైన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలకి భార్యా సమేతంగా వెళ్లడం హిందూ సంప్రదాయం. కానీ ఈ వేడుకల్లో జగన్ భార్య భారతి ఎక్కడా కనిపించకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. సాధారణంగా ఆలయాల్లో జరిగే ప్రత్యేక పూజలు దంపతులు కలిసి పూజలో పాల్గొనడం ఆనవాయితీ. అయితే జగన్ పర్యటన అంతా బాగానే సాగినా పక్కనే ఆయన భార్య లేకపోవడం ప్రత్యర్థులతో పాటు సామాన్య జనం ప్రశ్నల వర్షానికి కారణమవుతోంది. మీ ఆవిడ భారతి ఎక్కడా అంటూ సోషల్ మీడియా వేదికగా నిలదీసినంత పని చేస్తున్నారు. గతంలో తిరుమల పర్యటనలో జగన్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రశ్నలే వచ్చాయి. కుటుంబ సభ్యులను ఇలాంటి ధార్మిక కార్యక్రమాలకు ఎందుకు దూరం పెడుతున్నారు అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.